దండప్రమాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 11వ అధ్యాయం అంటే 5వ స్కందంలో 11వ అధ్యాయము మొత్తం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. 17 శ్లోకాలు ఉన్నాయి ఇందులో కూడా జడభరతుడు కింగ్ రఘున రాజా రఘుగుణకి వివరిస్తారు, శిక్షణ ఇస్తారు. సో ముఖ్యంగా మనసుని ఎలా నియంత్రించుకోవాలి అనే విషయంపై చర్చ జరుగుతుంది. సో దీనికి మనకు ప్రభుపాదుల గారు ముందే చెప్పేశారు సొల్యూషన్. సో కానీ ఇంకా ఇక్కడ విశ్లేషించి చర్చ జరుగుతుంది. సో మనం చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 11వ అధ్యాయం చూస్తున్నాము, శ్రీమద్ భాగవతం 5వ స్కందం. సో మొదటి శ్లోకం నుంచి చూద్దాము. సో ఇప్పుడు జడభరతుడు రాజా రఘునాథ్కి శిక్షణ ఇస్తున్నాడు. బ్రాహ్మణ ఉవాచ కోవిదవాదవాదాన్ వదస్యతో నాతివిదాం వరిష్ఠః న సూరయో హి వ్యవహారమేనం తత్వామర్షేణ సహా మనంతి. ఓకే. సో జడభరతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ రఘుగుణ రాజా, నీకు అంతగా అనుభవం లేకున్నా కానీ నువ్వు బాగా అనుభవజ్ఞుడిలా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావు. అందుకనే నిన్ను అనుభవజ్ఞుడిగా నేను స్వీకరించలేను. ఎందుకంటే అనుభవం ఉన్న వ్యక్తి ఈ విధంగా ఒక ప్రభువు, ఒక దాసుడు, ఇంకా భౌతిక సుఖదుఖాల గురించి చర్చించడు, ఇలా మాట్లాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా బహిరంగ కార్యాలు, ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. ఎవరైనా బాగా ఉన్నతి చెందిన అడ్వాన్స్డ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అనుభవం ఉన్న వ్యక్తి ఎవరున్నారో,
ఎవరైతే పరం సత్యం గురించి తెలిసిన వ్యక్తి, ఇక్కడ అనుభవం అంటే బేసికల్లీ ఆధ్యాత్మిక అనుభవం గురించి చెప్తున్నారు, అంటే ఆత్మ సాక్షాత్కారం, పరం సత్యం గురించి తెలిసినవాడు. అలాంటి వాళ్ళు ఈ విధంగా నువ్వు మాట్లాడినట్టు మాట్లాడరు. ప్రభుపాల్ గారు చాలా మంచి పర్పట్ రాస్తారు ఇక్కడ. సిమిలర్లీ ఇలాగే కృష్ణుడు కూడా అర్జునుడు చెప్పాడు, శోచయానన్వ శోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే. సో నువ్వు దేనికైతే ఏడవకూడదో దానికి ఏడుస్తున్నావు, ఇంకా ఏదైతే మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నావు, చాలా పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావు, కానీ నువ్వు పెద్ద మూర్ఖుడివి. గతాశంశ నాను శోషంతి పండిత. నువ్వు పెద్ద పండితుడిలా మాట్లాడుతున్నావు, నువ్వు పండితుడు కాదు అని కృష్ణుడు అర్జునుడు చెప్తాడు. లేకపోతే నువ్వు ఇంత పెద్ద గొప్ప గొప్ప మాటలు మాట్లాడి ఏడ్చుకుంటూ కూర్చోవు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఏడ్చుకుంటూ కూర్చుంటాం. సో యుద్ధానికి ముందు అర్జునుడి పరిస్థితి అలాగే ఉండదన్నమాట. అందుకనే భగవద్గీత చెప్పారు కృష్ణుడు. భగవంతుడి గీత చెప్పడం ద్వారా అర్జునుడి ఆ దుఃఖం, సంశయం అంతా వెళ్ళిపోయింది, దూరం అయిపోయింది. ఇంకా ఆయన జీవితంలో ఏం చేయాలో, యుద్ధం ఎందుకు చేయాలో అర్థం చేసుకొని యుద్ధం చేస్తారు. అలాగే సాధారణ ప్రజలందరూ ఈ భౌతిక ప్రపంచంలో మీరు చూస్తే, ముఖ్యంగా మీరు అడిగారనుకోండి అడ్వైస్, 99.9% అందరూ కూడా చాలా అనుభవజ్ఞుల్లా, చాలా ఎక్స్పర్ట్ లాగా, చాలా గొప్ప పండితుల్లాగా వ్యాఖ్యానిస్తారనమాట, మీకు అడ్వైస్ ఇస్తారు. భగవంతుడి గురించి అడిగితే కూడా ప్రతి ఒక్కరు నోరిప్పి చెప్పేస్తుంటాడు. ఒక్కసారి భగవద్గీత చదవలేదు కానీ భగవంతుడు ఏంటేంటో చెప్పేస్తారనమాట. సో లేకపోతే మీకు జీవితంలో ఏ సలహా కావాలన్నా ప్రతి ఒక్కడు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అసలు వాడికి ఏం ఇవ్వాలో సలహా తెలియదు కానీ రెడీగా ఉంటాడు అన్నమాట సలహా ఇవ్వడానికి. జీవితంలో నువ్వేం చేయాలో ప్రతి ఒక్కడికి డైరెక్షన్ ఇస్తాడు. వాడికే తెలియదు ఎందుకు జీవిస్తున్నాడు కానీ నీకు డైరెక్షన్ ఇస్తాడు అనమాట. సో అది పరిస్థితి ఇక్కడ భౌతిక ప్రపంచంలో. ఎవ్వడికి సరైన ఆధ్యాత్మిక జ్ఞానం లేకున్నా, గీతా భాగవతం ఎప్పుడు చదవకున్నా కానీ ప్రతి ఒక్కడికి వెళ్ళి డైరెక్షన్లు ఇచ్చేస్తూ ఉంటారు. సో ఇలా వీళ్ళు మాట్లాడే, ఇచ్చే సలహాలు, సూచనలు, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదో అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా, చిన్నపిల్లలు ఏమీ తెలియని వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా, అలా మాట్లాడుతున్నారు అంతే, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. అందుకే అలాంటి వాళ్ళ మాటలకి మనం పెద్దగా పట్టించుకోకూడదు. అలాంటి మాట హరే కృష్ణ, కొంచెం నెట్ కట్ అయింది. సో యాక్చువల్లీ ఎ పర్సన్ who is on the transcendental platform does not care for social behavior that sacrifices spiritual advancement. అంటే పెద్దగా పట్టించుకోరన్నమాట. ఎవరైతే చాలా అనుభవజ్ఞులు ఆధ్యాత్మిక పథంలో, అంటే చాలా అడ్వాన్స్డ్, ఉన్నతి చెందిన వాళ్ళు భక్తి మార్గంలో, వాళ్ళు పెద్దగా పట్టించుకోడు. పక్కోడు, ఆ బయట నేబర్ కానీ ఎవరికైతే ఏమాత్రం అజ్ఞానంలో ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు, భౌతిక జీవితంలో బద్ధుడై ఉన్నాడు, కర్మి, భక్తుడు కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, అలాంటి వాళ్ళు, బయట వాళ్ళు ఏదో అనుకుంటారని, వాళ్ళు ఏదో వాగుతున్నారని అస్సలు పట్టించుకోడు ఎవడైతే నిజంగా భక్తిలో ఉన్నతి చెందాడు. సో సమాజం ఏమనుకుంటుంది అని పెద్దగా పట్టించుకోవడం అనమాట. ఎందుకంటే నువ్వు సమాజానికి తగ్గట్టుగా, వాళ్ళు అన్నట్టుగా తగ్గట్టుగా నువ్వు కూర్చుంటే ఇంక నువ్వు భక్తి చేసుకోలేవు అనమాట, భక్తిలో ముందుకెళ్ళలేవు. అయ్యో పక్కోడు ఏమనుకుంటాడు, జపమాల తీసుకొని ట్రైన్లో వెళ్ళి జపం చేస్తే, బస్సులో జపం చేస్తే, లేకపోతే రోడ్డు మీద జపం చేస్తే ఎవరేమంటారు, అలా సిగ్గుపడుకుంటూ జీవిస్తే భక్తిలో ముందుకెళ్ళలేరు. మనం చేసే పని సరైన పని అనే విషయం మనకు ముందు కాన్ఫిడెంట్ ఉండాలి. ప్రతిదానికి భక్తి చేసుకోవడానికి కూడా కొంచెం చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. బయట చూడండి, సిగరెట్ తాగడానికి కూడా జనాలు సిగ్గుపడట్లేదు. సో వాళ్ళు అంటున్నారు సిగరెట్ తాగు మంచిది, నువ్వు తాగుతావా? సో అలా బయట వాళ్ళ మాటలు వింటే, బయట వాళ్ళ మాటలు పట్టించుకుంటే మరి మీ జీవితం, భక్తి జీవితం నాశనం అయిపోతుంది, ఏమాత్రం ప్రగతి సాధించలేరు. అందుకనే మనం భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలనుకుంటే బయట వాళ్ళ మాటలు పెద్దగా పట్టించుకోకూడదు అనమాట. మన గురువు చెప్పిన మాటలు, శాస్త్రాలు చెప్పిన మాటలకి ప్రాధాన్యత ఇవ్వాలి, దాని ప్రకారం మనం జీవించాలి. అంతేగాని పక్కోడు ఏమనుకుంటాడో, ఇలా నేను డ్రెస్ వేసుకుంటే, ఇలా నేను తిలక్ పెట్టుకుంటే వాడేమంటాడో నీకెందుకు, వాడు ఏమనుకున్నా, వాడు ఏం చేసినా మనకు సంబంధం లేదు.
సో అలా ఎవరు ఆలోచిస్తారంటే ఎంత ఆధ్యాత్మిక ఉన్నతంలో ప్రగతి సాధించిన వారు. అందుకే మీరు చూస్తారు జడభరతుడు పట్టించుకోనే లేదు ఎవడేమని అనుకొని, నేను మాత్రం ఈ అసత్సంగం నుంచి దూరంగా ఉండాలి. సో వాళ్ళు నా దగ్గరికే రాకూడదు అంటే నేను చెవిటి వాళ్ళ మూగవాళ్ళ తెలివిలేని దద్దమ్మలాగా వ్యవహరించాను అనుకోండి, ఎవ్వడు నా దగ్గరికే రాడు. నేను హాయిగా భగవంతుడికి ధ్యానం చేసుకోవచ్చు, ఎల్లప్పుడూ భగవంతుడి పైన నిరంతరం ధ్యానం చేసుకోవచ్చు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయడు అని ఉద్దేశంతో ఆయన అలా వ్యవహరిస్తున్నాడు జడభరతుడు. సో ఇది చాలా ఉన్నతమైన స్థాయి. ప్రభుపాద చాలా క్లియర్గా తర్వాత రాస్తారు, మనం అలాంటిది ఇమిటేట్ చేయకూడదని. మనం ఆ స్థాయిలో లేం కనుక మనం అలా ఇమిటేట్ చేయకూడదు, కానీ మనం ప్రిన్సిపల్ ఫాలో అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ప్రిన్సిపల్ ఏంటంటే అలా మరీ ఎక్కువగా అలాంటి భౌతికవాదులు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తే అంత మంచిది కాదనమాట. మనం టూ మచ్గా భక్తి జీవితంలో స్పిరిచువల్ లైఫ్లో కాంప్రమైజ్ చేసుకోకూడదు. బయట వాళ్ళ కోసం, సమాజం కోసం. ప్రిన్సిపల్ ఏంటంటే సమాజం కోసం, అలాంటి నాస్తికులు, అభక్తులు, కర్మిల కోసం మన భక్తి జీవితాన్ని మనము నాశనం చేసుకోకూడదు వాళ్ళ మాటలు విని. అది ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్. సో అందుకే ఇలాంటి మూర్ఖుల్ని మూఢ అని గీతలో చెప్పారు భగవంతుడు శ్రీకృష్ణుడు. సో అందుకనే మనము ఇలా మరి ఏం చేయాలి అనే విషయాలు తెలుసుకోవాలి. మనం జీవితంలో ఏం చేయాలి, ఎవరిని పాటించాలి, ఎవరి మాటలు వినాలి అంటే, ఎవరైతే గొప్ప భక్తులో ఇక్కడ జడభరతుడు మాటలు వినొచ్చు, లేకపోతే భగవంతుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలు చెప్పింది వినొచ్చు, లేకపోతే కపిలదేవుడు భాగవతంలో చెప్పిన శిక్షణలు స్వీకరించవచ్చు. ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, గురువులు, శాస్త్రాల నుంచి, భగవంతుడు భక్తుల నుంచి మాటలు వింటే మన జీవితంలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సో రెండవ శ్లోకం చూద్దామంట. తథైవ రాజన్నురుగార్హమేద వితాన విద్యోరు విజృంభితేషు న వేదవాదేషు హి తత్వవాదః ప్రాయేణ శుద్ధోను చ కాస్తి సాధుః. ఓ రాజా, ఈ ప్రభువు, దాసుడు, రాజా, ప్రజ ఇవన్నీ కూడా వాళ్ళు ఇవన్నీ భౌతిక మాటలు, భౌతిక సంబంధాలు, భౌతిక కార్యాలు, వాటి భౌతిక విషయాలు. ఇలా భౌతిక కార్యాల పట్ల ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళ కోసం చాలా విషయాలు వేదాల్లో రాసున్నాయి. రకరకాల యజ్ఞాలు కూడా చేయమని చెప్పారు భౌతిక ఆసక్తి కలిగిన వాళ్ళకి. తద్వారా వాళ్ళు అలాంటి నమ్మకంతో అలాంటి కార్యాలు చేయొచ్చు. కానీ అలాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతి అనేది మాత్రం లభించదు. అంటే మనకు వేదాల్లో చాలా రాశారనమాట. అంటే ఇక్కడ రెండు రకాల వ్యక్తులు ఉంటారు. ఇక్కడ ఈ శ్లోకంలో రెండు శబ్దాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే న వేదవాదేషు హి తత్వవాద, వేదవాద, తత్వవాద. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఈ శబ్దాలను అర్థం చేసుకోవాలని చెప్తున్నారు ప్రభుపాద వారు ఇక్కడ. వేదవాద అంటే ఏంటి, తత్వవాద అంటే ఏంటి? వేదవాద అంటే వాళ్ళు ఎవరైతే వేదాల యొక్క సారాన్ని అర్థం చేసుకోకుండా, లేకపోతే వేదాంత సూత్రాలు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకుంటాను, ఆ సారం ఏంటో అర్థం చేసుకోకుండా భౌతిక ఆసక్తిని పూర్తి చేసుకోవడానికి వేదాల్లో ఏమేమి ఎక్కడ ఉన్నాయి, అచ్చా నాకు స్వర్గంకి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం యజ్ఞం చేయాలి, ఎవరిని పూజించాలి, అలా వెతుక్కొని అలా చేసుకొని అలాంటివి కూడా ఉన్నాయి వేదాల్లో. అన్నీ చెప్పారు వేదాలు. కానీ తర్వాత ఫైనల్గా చెప్పారు ఇవన్నీ వేస్ట్, అసలైంది భక్తి అని. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విధేయవచాహం. వేదాల యొక్క సారం భగవంతుని కృష్ణుడిని అర్థం చేసుకోవడం. అలా భగవంతుడు కృష్ణుడిని అర్థం చేసుకుంటే, ఆయన దివ్య లీలలను అర్థం చేసుకుంటే మనం భగవద్ ధామానికి తిరిగి వెళ్ళిపోతాం. భౌతిక ప్రపంచం నుంచి, సంసారం నుంచి, జడజగత్తు నుంచి, జన్మమృత్యు చక్రం నుంచి ముక్తి లభిస్తుంది. ఇది వేదాల సారం. సో అందుకనే కృష్ణుడు మనకి గీతలో చెప్తారు అర్జునుడికి ఏమని, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదాస్యతి వాదినః కామాత్మనః స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. సో ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు ఏంటంటే ఇలా వేదాల్లో పుష్పితాం వాచాం అంటే పువ్వులలాగా, అంటే ఎంతో ఆకట్టుకునే విధమైన వాక్యాలు, శ్లోకాలు ఉన్నాయి, చాలా విషయాలు వేదాల్లో.
అందులో చెప్పారు, నువ్వు ఈ కార్యాలు చేయి, ఈ యజ్ఞం చేయి, ఈ పూజ చేయి, ఈ వ్రత చేయి, నీకు ఈ భౌతిక లాభం వస్తుంది, నువ్వు స్వర్గానికి వెళ్తావు, నీకు ఇది ఎన్నో రకాల నీ భౌతిక కోరికలు తీరిపోతాయి, మంచి జన్మ లభిస్తుంది, చాలా శక్తి లభిస్తుంది, ఇలా ఎన్నో ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఇలాంటి ఆశలు కోరికలు ఉన్నవాళ్ళు, దానికోసమే వేదాలు చదివేవాళ్ళు అలాంటి విషయాలు వేదాల నుంచి గ్రహించి ఇదే వేదాల సారం, ఇంతకన్నా ఇంకా ఏం లేదు అని అనుకుంటాం. మేము కూడా వేదాల్ని పాటిస్తున్నాం, మేము కూడా ధర్మాన్ని పాటిస్తున్నాం, మేము కూడా పూజ చేస్తాం, మేము కూడా వ్రతం చేస్తాం, మేము కూడా యజ్ఞం చేస్తాం, మేము కూడా భక్తి చేసుకుంటాం అనుకుంటూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఇది కాదనమాట, ఇది వేదాల సారం కాదు. సో అలా కొంతమంది వేదవాద రథ అలా అంటే వేదాల సారం తెలియకుండా వేదాలను అనుసరించే వాళ్ళు మరి ఎందుకు అనుసరిస్తారంటే భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. చతుర్మాస్య వ్రతం కూడా పాటిస్తారంట అలాంటి వాళ్ళు. అక్షయం హవై చతుర్మాస్య యజ్ఞ సుకృతం భవతి రాసుందిలా, చతుర్మాస్య యజ్ఞం చేస్తే నీకు సుకృతి లభిస్తుంది, పుణ్యం లభిస్తుంది. అంటే పుణ్యం కోసం చేస్తారనమాట. ఇలా పుణ్యం లభిస్తే ఏం లాభం? ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, పుణ్యం సమకూర్చుకొని స్వర్గానికి వెళ్ళొచ్చు. అంటే కొంతమంది ఇలా, అందుకనే మనము చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా ఉంటాయి, చతుర్మాస్య వ్రతం అనేసి రకరకాల పురాణాలను ఎతికేసి అందులో అది రాశారు, ఈ వ్రతం చేయాలంట, ఇది తినకూడదంట, అది చేయాలంట, ఇలా పడుకోవాలంట, ఇలా తినాలంట, ఇలా ఎన్నో దానాలు, ఈ దానం చేయాలంట, ఈరోజు పొద్దున అది చేయాలంట, మధ్యాహ్నం ఇది చేయాలంట, సాయంత్రం ఇది చేయాలంట, ఎన్నో రకాల అవి చేస్తే మీకు స్వర్గం లభిస్తుంది, లేకపోతే మంచి పుత్ర సంతానం లభిస్తుంది, లేకపోతే వివాహం జరుగుతుంది, ఏవేవో ఉన్నాయి భౌతిక లాభాలు. అలా చాలా మెన్షన్ చేస్తున్నాయి పురాణాలు. కానీ దానికోసం మనము భక్తులము, కృష్ణ భక్తులము చతుర్మాస్య వ్రతం చేయము. మనం ఎందుకు చేస్తాం చతుర్మాస్య వ్రతం? వేదాల సారం అర్థం చేసుకోవడానికి. వేదాల సారం ఏంటి? వేదైశ్చ సర్వేర్ అహం ఏవ వేద్య అని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో. వేదాల నుంచి మీరు మొత్తం చదివేసి అర్థం చేసుకోవాల్సింది నన్నే, అవునా? సో వేదాలంతా చదివి నన్నే అర్థం చేసుకోవాలి. సో నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో చతుర్మాస్య వ్రతం అంటే అందులో మీరు ఎక్కువగా సాధన చేసి, ఎక్కువగా భక్తి చేసి, భగవంతుడికి ఎక్కువగా సేవ చేసి, భగవంతుడిని సంతుష్టిపరచడానికి ప్రయత్నించాలి. బాగా ఎక్కువగా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుడు చెప్తాడు, నా గురించి తెలుసుకోవడం వేదాల సారం. అలా నా గురించి తెలుసుకుంటే చాలు, మీరు భగవద్ధామానికి చేరుకుంటారు. సో అది పాయింట్ ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవాలి. సో భగవంతుడి గురించి వినండి, భాగవతం ఎక్కువగా వినండి, భాగవతం ఎక్కువగా చదవండి. భాగవతంలో మొత్తం భగవంతుడి గురించి చెప్పారు. 10వ స్కందం అంతా ఉంది దాని గురించి, ముఖ్యంగా అన్ని స్కందాల్లో ఉంది. సో పాయింట్ ఏంటంటే మనము మరి చతుర్మాస వ్రతం పాటిస్తాము. అందుకని కర్మకాండి చతుర్మాస వ్రతం చేస్తారే, అది మనం చేసుకునేది భిన్నం అనమాట. మనం ఏంటంటే చతుర్మాసం, కార్తీక మాసం, లేకపోతే దామోదర మాసం వ్రతం చేసేది అందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆ రిచువల్ కన్నా ఇంపార్టెంట్, ఏమి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కన్నా ఎందుకు చేస్తున్నాం అసలు ఉద్దేశం ఏంటంటే భగవంతుడికి మనం భక్తి చేసుకుంటాం, భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తున్నాం, భగవంతుడి గురించి ఇంకా మాకు బాగా తెలవాలనే ప్రయత్నం, దానికి చేసే కార్యాలు. ఓకే, ఈరోజు కొంచెం తక్కువ తిందాం, ఎక్కువ తింటే ఎక్కువ నిద్ర వస్తుంది, కొంచెం తక్కువ తిని కొంచెం తక్కువ నిద్రపోయి ఎక్కువ సమయాన్ని మనము భగవంతుడి గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా అన్నీ మన తెలివితేటలతో అర్థం చేసుకోలేము. మనం భగవంతుడి యొక్క భక్తులకి, గురువుకి సేవ చేస్తే వారి కృప ఆశీర్వాదం ద్వారా మనం భగవంతుడి గురించి ఏమైనా తెలుసుకోవచ్చు. సో అందుకే సేవ చేయాలి భగవంతుడికి, భగవంతుడి భక్తులకి, గురువుకి. సో దానికోసం సమయం కొంచెం ఎక్కువగా వెచ్చించాలి. అది ముఖ్యమైన ఉద్దేశం. సాధన, సేవ ఎక్కువ చేసుకోవడం చతుర్మాస్యం యొక్క ఉద్దేశం భగవంతుడికి, భక్తులకి. సో తద్వారా మనము అసలైన చతుర్మాస వ్రతం పాటించిన వాళ్ళం అవుతాం. అంతేగాని రకరకాల తిండి గురించి ఏం తినాలి, ఏం తినకూడదని కొట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అది కాదు ముఖ్యమైనది. ఏమి తిన్నామన్నది ముఖ్యం కాదు, తిన్న తర్వాత ఏం చేసాం అన్నది ముఖ్యం. సో
మనకు అందుకనే ఈ కర్మకాండీయ వలలో పడకూడదనమాట. అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు ప్రభుపాల్ వారు, ఎన్నోసార్లు చెప్పారు. అయినా కానీ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ అభ్యాసం ఉంది కదా, కర్మకాండ పిచ్చితో జీవిస్తున్నారు కొంతమంది. అందుకే వాళ్ళ కర్మకాండ వలలోంచి ఇంకా బయటకు రాలేకపోతున్నారు, అర్థమే చేసుకోలేకపోతున్నారు వాళ్ళు కర్మకాండ వలలో పడున్నారని. భక్తి కర్మకాండకి చాలా తేడా ఉందండి. రెండు చూడ్డానికి ఒకేలాగా బయట నుంచి కనిపించవచ్చు, కానీ చాలా తేడా ఉంది. భూమికి ఆకాశంకు ఉన్నంత తేడా ఉంది. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కర్మకాండలో ఏంటంటే ఇలా స్వర్గానికి వెళ్తారు, వెళ్తే ఏంటి పుణ్యం బాగా సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళిన క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణించిన తర్వాత, క్షయించిన తర్వాత, అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మర్త్యలోకానికంటే భూలోకానికి రావాల్సిందే. ఇక్కడ భక్తి చేసుకొనే మీరు భగవద్ధామానికి వెళ్ళొచ్చు. ఇది భూలోకం అనేది, మర్త్యలోకం అనేది ఇక్కడ నుంచే మన ప్లేను టేక్ ఆఫ్ చేయగలదన్నమాట భగవద్ధామానికి వెళ్ళడానికి. ఇది రన్వే, ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే మీరు భగవద్ధామానికి వెళ్ళాలంటే. బెస్ట్ ప్లేస్ ఇదే అన్నమాట. సో అందుకనే మనము అర్థం చేసుకోవాలి. వేదవాద ఇంకొకటి ఉంటుంది జ్ఞానకాండ. ఇంకొంతమంది జ్ఞానకాండను అనుసరిస్తారు. కర్మకాండ, జ్ఞానకాండ, విషర బండ అన్నారు. అందుకనే మన ఆచార్యులు ఇవంతా విషంతో సమానం. ఈ కర్మకాండ, జ్ఞానకాండ అనేది మనం చేయాల్సింది భక్తి యోగ, ఉపాసనం, ఆరాధనం. ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం. ఎవరిని ఆరాధించాలి? ఎవరినంటే వాళ్ళని కాదు, విష్ణువుని, కృష్ణుడిని, ఇంకా మిగతా అవతారాలని, విష్ణువు కృష్ణుడి యొక్క అవతారాలని. సో ఎందుకంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని యజ్ఞాలు, అన్ని పూజలు, అన్ని వ్రతులు, అన్ని వేదాల యొక్క ఉద్దేశం ఏంటంటే నతే విదుస్వార్థ గతిం హి విష్ణు. లక్ష్యము విష్ణువు, కృష్ణుడు, ఆయన్ని సంతృప్తిపరచడమే. భోక్తారాం యజ్ఞ తపసాం, ఆయన భోక్త, అన్ని యజ్ఞాల భోక్త విష్ణువు, కృష్ణుడు. సో ఆయన్ని సంతృప్తిపరచడం మన ఉద్దేశం. సో అందుకనే ఈ వేదవాద రథ నుంచి మనం తత్వవాద అవ్వాలి. తత్వవాద అంటే అర్థం చేసుకోవాలి. తత్వరూపంలో అసలు కృష్ణుడు అసలైన పరమ సత్యం, ఆయన్ని సంతృప్తిపరచడమే ముఖ్యమైన ఉద్దేశం. అన్ని వేదాలవి, అన్ని శాస్త్రాలవి, అన్ని యజ్ఞాలవి, అన్ని పూజలు పునస్కారాలు ఉద్దేశం కృష్ణుడిని సంతృప్తిపరచడం, కృష్ణ భక్తి చేసుకోవడం, కృష్ణుడి గురించి వినడం, ఆయన నామరూప గుణ మహిమల్ని చర్చించుకోవడం, ఇదే ముఖ్యమైన ఉద్దేశం. అందుకనే ఎవరైతే భగవంతుడి నామాన్ని జపిస్తున్నారో, మనకు శాస్త్రాల్లో చెప్పారు, భాగవతంలో చెప్పారు, వాళ్ళు అన్ని తీర్థనదుల్లో ప్రయాణం చేస్తారంట, అన్ని తీర్థనదుల్లో స్నానాలు అయిపోయాయంట, వాళ్ళు అన్ని యజ్ఞాలు, అన్ని వేదాలు చదివేశారంట, అన్ని యజ్ఞాలు చేస్తారంట, అన్ని దాన ధర్మాలు చేస్తారంట. ఎవరైతే భగవంతుడి నామాన్ని జపిస్తున్నారో, ఇవన్నిటికన్నా కూడా అది చాలా శ్రేష్టమైంది ఎవరైనా భగవద్నామాన్ని జపిస్తున్నారంటే. సో మీరు అర్థం చేసుకోవాలి భగవద్నామం ఎంత ముఖ్యమైనదో. అది సారం. మీరు ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, అవి ఇవి అని చేసుకోవచ్చు, కానీ భగవద్నామం చాలామంది ఉన్నారు, ఏవో చేస్తుంటారు, ఏవో చదివేస్తుంటారు, కానీ హరే కృష్ణ మహామంత్రం జపం చేయరు. ఏమంటే మేము చాలా భక్తి చేస్తూ ఉంటారు, అస్సలైన సారం తెలియదు. ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం అస్సలైన భక్తి, కలియుగ ధర్మం. నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసిరపి వాచ సమాసం స్వప్నే నిరుక్త్య గృహమేది సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ డ్రీమ్ బికమ్స్ ఆటోమేటికలీ నోన్. మీకు కలగంటారు, కానీ అది తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీరు మెలుకుపోతుందో అప్పుడు మీకు తెలిసిపోతుంది, అరే ఇది కళ, ఇది నిజం కాదు అని. దాన్ని అంత సీరియస్గా తీసుకోకూడదు అని. అలాగే ఎవరికైతే సరైన జ్ఞానం ఉందో వాడు తెలిసిపోతుంది, ఈ స్వర్గము, ఇక్కడ భౌతిక లాభాలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, ఒకరోజు ముగిసిపోయాయి, కళ ముగిసిపోయినట్టు ఇవన్నీ కూడా ఒకరోజు ముగిసిపోతాయి, ఇవి శాశ్వతం కాదు. దీనికి పెద్దగా సీరియస్గా మనం పట్టించుకోకూడదు. మనం ముఖ్యమైనది పట్టించుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిని. సో అందుకనే ఎవరైతే వేదాల యొక్క అసలైన సారాన్ని నేర్చుకుంటారో, అది ఇంపార్టెంట్ అన్నమాట. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కానీ వన్ రియలైజెస్ దిస్, ద వేదాస్ ఆల్సో అన్ ఎక్సలెంట్ సోర్స్ ఆర్ ఇన్సఫిషియంట్. అందుకనే వేదాల నుంచి మనకు
ఎన్నో విషయాలు ఉన్నాయి అందులో. అందుకని వేదాల్లో ఉన్న అన్ని విషయాల్ని మనము అలా మనంతకు మనమే అలా కావాల్సినవి తీసుకుంటే మనం సరిగ్గా అర్థం చేసుకోలేము, పరం సత్యాన్ని అర్థం చేసుకోలేము. అందుకని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నిస్త్రైగుణ్య భవ అర్జున. సో త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవ అర్జున అన్నారు. వేదాల్లో ఈ 3 గుణాలకి సంబంధించినవి ఎన్నో విషయాలు చెప్పారు. వాటి నుంచి నువ్వు అతీతుడు అవ్వాలి అర్జున అని చెప్పారనమాట. సో అందుకనే చాలామంది ఏంటంటే వేదవాద రథాలు ఉంటారనమాట. చాలామంది వేదాలను అనుసరిస్తున్నారు కానీ వాళ్ళు వేదవాద రథాలు, దాని సారం తెలియకుండానే. తత్వవాదులు అంటే వాళ్ళకి సారం తెలుసు, తత్వజ్ఞానులు. సో ఒక భక్తుడు మాత్రమే తత్వజ్ఞానం యొక్క స్థరంలో ఉంటారు, మిగతా వాళ్ళు కాదు. సో ఆ విధంగా ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకే ముక్తి లభిస్తుంది. యావన్మనోరజస పురుషస్య సత్వేన వా తమసా వానురుద్ధం చేతోభిరాకృతిభిరాతనోతి నిరంకుశం కుశలం చేతరం వా. అచ్చా, మనస్సు గురించి అన్నారు కదండి టైటిల్లో. మరి మనస్సు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, దాని గురించి చర్చ. ఎప్పటి వరకైతే మనస్సు ఈ 3 గుణాల గురించి ఎందుకు చెప్పామంటే, గుణాల నుంచి అతీతులం ఎందుకు కావాలంటే, ఈ మనస్సు ఎప్పటి వరకైతే 3 గుణాల ద్వారా కలుషితమై ప్రభావితమై ఉంటుందో అప్పటి వరకు ఆ మనస్సు ఎటువంటిదంటే స్వతంత్రంగా తిరిగే మదమెక్కిన ఏనుగుతో సమానం. అంటే ఇప్పుడు ఆ మదమెక్కిన ఏనుగుని ఎవరు కంట్రోల్ చేయట్లేదు, మ్యాడ్ ఎలిఫెంట్ అనమాట, లేకపోతే అన్కంట్రోల్డ్ ఎలిఫెంట్, ఏమాత్రం నియంత్రణ లేని. సో లేకపోతే ఆ అన్కంట్రోల్డ్ ఎలిఫెంట్ లేకపోతే ఇండిపెండెంట్ ఎలిఫెంట్. సో అవి ఎక్కువగా రకరకాల ఇంద్రియాల ద్వారా రకరకాల కార్యాలు చేసుకుంటూ పెరిగిపోతుంది. అంటే మనస్సును ఎవరు నియంత్రించలేదు అనుకోండి, మనస్సు తన ఇష్టం ప్రకారం పనిచేసుకుంటూ వెళ్ళిపోతే నా మనసులో ఎన్నో రకాల భౌతిక కోరికలు ఉంటాయి. అవి కోరికలు తీర్చుకోవడానికి రకరకాల కర్మలు, కార్యాలు, పుణ్యాలు, పాపాలు చేసుకుంటూ, పుణ్యము పాపము కర్మలు చేసుకుంటూ వెళ్తే అది పెరుగుతూనే ఉంటుంది. మీ భౌతిక బంధనం పెంచుకుంటూనే పోతుందన్నమాట. ఆ భౌతిక బంధనం పెంచుకుంటూనే పోతుంది. రకరకాల సుఖ దుఃఖాలని, ఫలాల్ని అనుభవిస్తూ ఈ జడ జగత్తులో బందీ అయిపోయి ఉంటుంది ఆత్మ. అందుకనే అదేంటండి మరి పుణ్యం అంటే మంచిదే కదా. పుణ్యం మంచిది కాదు. మనకు పుణ్యం అవసరం లేదు, పాపం అవసరం లేదు, మనకు ఓన్లీ భక్తి మాత్రమే అవసరం. ఈ విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. మనకు పుణ్యం అవసరం లేదు, పాపం అవసరం లేదు, భక్తి మాత్రమే అవసరం. భక్తి అనేది పుణ్యపాపాలకి అతీతం. పుణ్యం చేసుకొని స్వర్గంకి వెళ్తాం కానీ భగవద్ధామానికి వెళ్ళలేము. మనకి భక్తి సుకృతి అవసరం. ఈ నార్మల్ సుకృతి పుణ్యం కాదు, భౌతిక పుణ్యం కాదు. దానివల్ల మనకి ఏం లాభం లేదు. చైతన్య చరితామృత అదే చెప్పారనమాట. అందుకనే భగవద్గీతలు చెప్పారు, సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. ఈ 3 గుణాలతో ఎవరైతే ఎప్పుడైతే అతిథులవుతారో అప్పుడు బ్రహ్మభూత స్థాయిలో చేరుకుంటారు. సో జ్ఞానులు ఏంటంటే అక్కడ వరకు చేరుకుంటారు, అదే వాళ్ళ అంతిమ లక్ష్యం. కానీ భక్తుల అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత 3 గుణాల నుంచి అతీతులైన తర్వాత అక్కడి నుంచి మద్భక్తి లభతే పరం కృష్ణుడు అంటారు. దాని తర్వాత మీకు భక్తి లభిస్తుంది. సో ఇలా 3 గుణాల నుంచి అతీతులుగా మనం అవ్వాలన్నమాట. సవాసనాత్మా విషయోపరోక్తో గుణ ప్రవాహో వికృత షోడశాత్మ బిభ్రత్ ప్రతన్నామాభిరూపభేదం అంతర్భవిష్టం చ పురైస్తనోతి. ఎందుకంటే ఇలా మనస్సు అనేది రకరకాల కోరికలు, పుణ్య పాప కార్యాల పట్ల, తద్వారా రకరకాల దాని ఫలితంగా వ్యక్తికి క్రోధం ఉత్పన్నమవుతుంది, కామం ఉత్పన్నమవుతుంది. సో ఇందులోనే వ్యక్తి ఈ కార్యాల్లోనే మునిగిపోతున్నాడు. ఇలా కామాన్ని పూర్తి చేసుకోవడానికి, భోగించడానికి రకరకాల కార్యాలు చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా 3 గుణాల ప్రభావితం చేత మనస్సు ఇలా వ్యవహరిస్తుంది, సత్వరజ తమో గుణాల ద్వారా ప్రభావితం ద్వారా. సో ఇక్కడ అన్నారు, ఇక్కడ రాశారు, మొత్తం ఇక్కడ 11 ఇంద్రియాలు ఉన్నాయి, 5 పంచమహాభూతాలు ఉన్నాయి, మొత్తం కలిపి 16. ఇందులో అందరికన్నా ముఖ్యమైనది మనస్సు. ఇప్పుడు మనస్సు అనేది ఎంత ముఖ్యమైనదనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టం చేయబోతున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్లోకాల నుంచి మనస్సు గురించే చర్చ. సో అందుకనే ఈ మనస్సు అనేదే మీకు రకరకాల శరీరాలను తీసుకొస్తుంది. నెక్స్ట్ నీకు ఏం శరీరం లభిస్తుంది ఈ జీవితం తర్వాత? దేవతా శరీరం లభిస్తుందా,
లేకపోతే మనిషి శరీరం లభిస్తుందా, లేకపోతే పశువు శరీరం లభిస్తుందా, పక్షి శరీరం లభిస్తుందా, చెట్టు శరీరం లభిస్తుందా, అసలు ఏం శరీరం లభిస్తుంది అనేది మనస్సు మీద ఆధారపడింది. అసలు మనస్సు ఏం ఆలోచిస్తుంది, మనస్సు ఏ స్థితిలో ఉంది, అంతే కదా. ఎం వా విస్మరన్ వాం త్యజత్యంతే కలేవరం. సో మనస్సు ఏమి చింతిస్తుంది? 84 లక్షల వివిధ రకాల శరీరాలు ఉన్నాయి. అన్నీ 3 గుణాల చేత నిర్మితమైనవి. సుప్రకృతే క్రియమానాని గుణైకర్మాని సర్వశః అహంకారా విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. సో ఈ వ్యక్తి అంటే రకరకాల కార్యాలు చేస్తున్నాడు, నేనే కర్త అనే ఉద్దేశంతో నేనే చేస్తున్నాను, నా ప్రయత్నం ద్వారా అన్నీ నేను తెచ్చుకోగలను, నేను సాధించగలను, నేను ఏం కావాలంటే అది చేసుకోగలను అనుకునే ఉద్దేశంతో ఆ వ్యక్తి 3 గుణాల చేత ప్రభావితమై రకరకాలుగా కార్యాలు చేస్తున్నాడు. సో ఈ మనస్సు ఏంటంటే ఈ ప్రకృతి 3 గుణాలు ఏదైతే చెప్తున్నాయో మనస్సు దాన్ని ఫాలో అయిపోతుంది. అది సమస్య. అలా ఫాలో అయిపోయి రకరకాల శరీరాలు లభిస్తున్నాయి. కృష్ణ బులిసే జీవ అనాది బహిర్ముఖ అతయేవ మాయ తారే దేయ సంసార దుఃఖ. ఇలా కృష్ణుడిని మరిచిపోయి ఏం చెప్తే అది ప్రకృతి గుణాలు, రజోగుణ ఏం చెప్తే అది చేయడం, మనం దాని ద్వారా ప్రభావితమయ్యమని రకరకాల కార్యాల్లో నిమగ్నమైపోయి ఈ జడజగత్తులో బందీ అయిపోయి ఉన్నాము. సో మన మనస్సు ఎప్పటివరకు ఇది కేంద్రం అనమాట. మనస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి 3 గుణాలు, ఇలా చేయాలి పని అని. అందుకే మనం 3 గుణాల నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా బయటపడాలి అంటే ఏం చేయాలి? గురువు సాధు శాస్త్రాల వాక్యాలను పాటించాలి. ఈ రజోగుణం సత్వగుణం తమగుణం మనకేం చెప్తుందో మన మనస్సు వినకూడదు. మన ఆత్మ మాటలు వినాలన్నమాట. సో మనకు భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలు మనం పాటించాలి. దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమవ్యనక్తి ఆలింగ్యమాయ రచితాంతరాత్మ స్వదేహినం సంశ్రితి చక్రకూట. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, సో ఈ భౌతిక మనస్సు అంటే ఇప్పుడు భౌతిక మనస్సు అంటే మెటీరియలిస్టిక్ మైండ్. ఈ మైండ్ చాలా మెటీరియలిస్టిక్, ఇంకా చాలా భౌతిక కోరికలు, వాసనలు, ఇచ్చలతో నిండి ఉన్న మనస్సు. అదేం చేస్తుందంటే ఆత్మను రకరకాల శరీరాలకు తీసుకెళ్తూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడు ఆ వ్యక్తి ఆత్మ ఇంకా బందీ అయ్యి ఏదో ఒక శరీరంలో బందీ అయ్యి భ్రమిస్తూనే ఉంటుంది. సో ఈ మనస్సు కారణంగానే ఒక వ్యక్తి సుఖము దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. అసలు సుఖ దుఃఖాన్ని మనం ఎక్కడ అనుభవిస్తున్నాము? చెయ్యి లోపల సుఖము దుఃఖం అనేది మనస్సు లోపల అనుభవిస్తాం మనం. అది ఆత్మ మనస్సు ద్వారా సుఖ దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనస్సు ప్లేస్ అన్నమాట, సుఖ దుఃఖాన్ని అనుభవించే ప్లేస్. సో అందుకనే ఈ మనస్సు ఇలా ఎంతసేపు ఈ పుణ్యపాపాలు రకరకాల కర్మ కార్యక్రమాల్లో మునిగి ఉంటే ఇంకా బందీ అయ్యే బద్ధజీవిగానే మిగిలిపోయి ఉంటుంది ఆత్మ. సో మనకు అందుకనే మనస్సుని నియంత్రించడం అనేది చాలా ముఖ్యం. ఇలా 3 గుణాల మాటలు వినడం అనేది మానేయాలి. ఓన్లీ మనము శాస్త్రాల్లో గురువు వాక్యాల్ని మనం వినే విధంగా మనస్సుని ట్రైన్ చేయాలి. సో దానికి మనస్సుని నియంత్రించగలగాలి. సో అలా మనం మనస్సుని నియంత్రించేస్తే అప్పుడు మనస్సు ద్వారా మనం ఇంద్రియాలని నియంత్రించవచ్చు. తద్వారా మనం రకరకాల కార్యాలు, పాపపుణ్య కార్యాలు చేయడం ఆపేస్తే అప్పుడు మనకి మళ్ళీ నెక్స్ట్ శరీరం అని లభించదు. పాపాలు పుణ్యాలు 0 అయిపోయాయి అనుకోండి, మనం చేయాల్సింది ఏంటంటే పాపాలని 0 చేయాలి, పుణ్యాలని కూడా 0 చేయాలి. అదేంటి? అంతే. పుణ్యం ఉందనుకోండి, దాన్ని ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ మీరు స్వర్గంలోనో లేకపోతే మంచి జన్మ అనేది లభిస్తుంది. అలాగే పాపం చేస్తే నరకానికి వెళ్ళి లేకపోతే ఇక్కడ పుట్టిన రకరకాల కష్టాలు అనుభవించాలి దాని ఫలితంగా. సో అందుకనే పాపాలు కూడా 0 చేసుకోవాలి, పుణ్యం కూడా 0 చేసుకోవాలి. అంటే పాపాలు కూడా చేయకూడదు, పుణ్యాలు కూడా చేయకూడదు. ఏం చేయాలి? భక్తి మాత్రమే చేయాలి. అంటే ఏం చేసినా అది భగవంతుడికి అర్పించాలి. అప్పుడు అది భక్తి. యద్ కరోసి యదశ్నాసి యజ్జుహూసి దదాసి. మదర్పణం. కృష్ణుడు అంటే నాకు అర్పించండి. మీరు ఏం చేస్తున్నా, ఏమి తిన్నా, ఏం కార్యాలైనా సరే, ఏం ఆలోచించి అన్నీ నా గురించి, నా కోసం చేయండి, నాకు అర్పించేసింది. అప్పుడు మీకు ముక్తి లభిస్తుంది. సో అన్నీ కూడా మనం భగవంతుడి సేవలో వేయించాలి. సవై మన కృష్ణ పదార విందయో. ఫస్ట్ మనస్సు అనేది కృష్ణుడి పైన పడాలి. అప్పుడు మెల్లిమెల్లిగా అన్నీ, ఎందుకంటే మనస్సు డైరెక్ట్ చేస్తుంది కదా.
మనస్సు చెప్తుంది ఇది కావాలి, ఇది చేయాలి. సో మన చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కులు అన్నీ దాని వైపు వెళ్తాయి ఆ కార్యాలు చేయడానికి. ఇప్పుడు మనస్సు ఉందనుకోండి, కృష్ణ భక్తి చేయాలి, లేకపోతే కృష్ణుడికి సేవ చేయాలి అని. సో మన కార్యాలు, మన చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు అన్నీ కూడా కృష్ణ భక్తి, కృష్ణ సేవ చేయడానికి అటువైపు ప్రయాణిస్తాయి, అక్కడ యుక్తమైపోతాయి. సో అందుకే ఫస్ట్ మనస్సుని కృష్ణుడి పైన కేంద్రీకరించాలి. సవై మన కృష్ణ పదార విందయో. దాని తర్వాత మెల్లిమెల్లిగా అన్నీ వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే. అలాగే మన మాటలు కూడా కృష్ణుడి గురించి వర్ణించడానికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మనస్సు ఏది ఆలోచిస్తే ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారో ఇక్కడ అదే బయటకు వస్తుంది. సో ఇక్కడ కృష్ణుడి గురించి ఆలోచిస్తుంటే ఇక్కడ కృష్ణుడి గురించి మాటలు బయటకు వస్తాయి, కృష్ణుడి గుణగానం బయటకు వస్తుంది. సో అందుకే ఫస్ట్ మనస్సుని కృష్ణుడి పైన కేంద్రీకరించాలి. తావానయం వ్యవహార సదావి క్షేత్రజ్ఞ సాక్ష్యో భవతి స్థూల సూక్ష్మ తస్మాన్మనోలింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే ఒక జీవాత్మను ఇలా రకరకాల శరీరాల్లో భ్రమించే విధంగా చేస్తుంది. తద్వారా ఈ మనిషి ఒక్కొక్కసారి మనం ఈ మనిషి శరీరం, దేవ శరీరం, రకరకాల శరీరాలు లభిస్తాయి. ఒక్కొక్కసారి మనకి లావు శరీరం, బక్కటి శరీరం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకనే ఈ మనస్సు అనేది ముఖ్యమైన కారణం. కనుకనే ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, పండితులు ఏమంటున్నారంటే మనకి ఈ శరీరం ఎలా లభిస్తుంది, ఈ పర్టికులర్ మనకి ఇలాంటి శరీరం ఎందుకు లభించింది, దానికి కారణం ఎవరు, మన మనస్సే. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో బద్ధి అయిపోయి ఉండడానికి ఎవరు కారణం, మనస్సే. అలాగే మనము ఈ బద్ధ అవస్థ నుంచి, ఈ శరీరం నుంచి పర్మనెంట్గా ముక్తి లభించాలి సంసార నుంచి అంటే, భౌతిక సంసారం, భౌతిక జగత్తు నుంచి అంటే దానికి కూడా కారణం మనస్సే. సో అంటే మనస్సు నుంచి మనకు ఓన్లీ ప్రాబ్లమే కాదు, లాభం కూడా ఉందన్నమాట. నష్టమే కాదు, చాలా లాభం ఉంది. సమస్యే కాదు, చాలా చాలా మనకు ఉపయోగకరమైనది లభించేది ఉంది జీవితంలో. సో అదేంటంటే ఎప్పుడైతే నువ్వు మనస్సును నియంత్రించుకోలేదో అప్పుడు అది నీకు నష్టమే కలిగిస్తుంది. అందుకనే భగవద్గీతలో అన్నారు కదా, ఒకవేళ నువ్వు నియంత్రించుకోకపోతే ఆ మనస్సు నీకు శత్రువు, నువ్వు నియంత్రించుకోగలిగితే ఆ మనస్సే నీ మిత్రువు. సో నీకు మనస్సుని మిత్రుడిగా మార్చుకోవాలి అంటే మనస్సుని నియంత్రించగలగాలి. ఎందుకంటే మనకు ముక్తి మార్గానికి కూడా మనస్సే సాధన. అదే మనస్సుని మనం కృష్ణుడి పైన పెడితే మనం ముక్తి పొందొచ్చు. అదే మనస్సుని మనము విషయ వస్తువుల పైన పెడితే మన పతనం అయిపోతుంది భక్తి జీవితము, మనిషి జీవితం. అంటే మనస్సు ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. సో అందుకని మనస్సుని మనం నియంత్రించాలి. అందుకని ఇక్కడ రాశారు ఒక వాక్యంలో పరావరస్య, పరావర, మనస్సు అనేది ఇక్కడ పరావర అన్నారు. ఎందుకంటే పర అంటే మనస్సు ఎప్పుడైతే భగవంతుడి సేవలో నియుక్తమైందో అప్పుడు అది చిన్మయ స్తరంలో ఉంటుంది మనస్సు, చేతన, దాన్ని పర అంటారు. అదే అవర అంటే భౌతిక చేతన, ఎప్పుడు భౌతిక కార్యాల్లో నిమగ్నమై ఉందో, భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉందో అప్పుడు నేను అవర అంటారు. సో అందుకనే ఇక్కడ విషయం ఏంటంటే మనస్సు ద్వారానే మనము బందీ అయిపోతాము, మనస్సు ద్వారా మనం ముక్తులం కూడా అవ్వచ్చు. ఈ సవై మన కృష్ణ పదారవిందే ఎవరి విషయంలో చెప్తున్నారు, ఉదాహరణ ఎవరు దీనికి, ఎవరైనా చేశారా ఇలా మనస్సుని కృష్ణుడి పైన కేంద్రీకరించి తద్వారా మిగతా ఇంద్రియాలు ఇంకా అన్నిటినీ కూడా భగవంతుడి సేవలో యుక్తపరిచి ముక్తిని పొందగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇచ్చారు ఒకటి, ఈ శ్లోకం చెప్పింది కూడా దాని గురించే. ఎవరి గురించి, అంబరీష్ మహారాజు. అంబరీష్ మహారాజు ఆయన చేశాడు ఇలా, సవై మన కృష్ణ పదార విందయో వాచాంసి వైకుంఠ గుణాను వర్ణనే. సో అందుకని మనము ఇలా మనస్సుని భగవంతుడి పైన పెట్టాలి. అలాగే ఇప్పుడు మనస్సుని చింతిస్తుంది, భగవంతుడికి ఎలాగైనా భక్తి చేసుకోవాలి, ఎలాగైనా సేవ చేసుకోవాలి. అప్పుడు ఒక్కొక్క ఇంద్రియాలని మన మనస్సు చెప్తుంది, అచ్చా ప్రతి ఇంద్రియం ద్వారా ఎలా మనం భగవంతుడికి సేవ చేసుకోవచ్చు, కళ్ళ ద్వారా భగవంతుడిని దర్శించుకోవచ్చు, ఓకే, నాలుక ద్వారా భగవంతుడి ప్రసాదాన్ని మనం స్వీకరించవచ్చు, భగవంతుడి గురించి గుణకీర్తన చేయొచ్చు, భగవంతుడి నామాన్ని జపించవచ్చు, ఇంకొకరికి భగవంతుడి గురించి చెప్పొచ్చు. అలాగే అందుకనే మన సేవ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట, సేవోన్ ముఖేహి జిహ్వాదో, మన ఒక జీవ అంటే మన నాలుక నుంచే మన సేవ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ ప్రసాదం తీసుకోండి, చాలా ఈజీ సేవ. దాని తర్వాత మీరు భగవంతుడి నామాన్ని జపించండి. దాని తర్వాత మెల్లిమెల్లిగా అన్ని ఇంద్రియాలను కూడా భగవంతుడి సేవలో యుక్తపరచవచ్చు.
సో ఈ విధంగా మనకు చెప్పారనమాట. ఇలా ఇంద్రియాలు ఎప్పుడైతే మనస్సు అన్నింటినీ కూడా భగవంతుడి సేవలో పెడతాం అవి శుద్ధమైపోతాయి. సో మనం ఇప్పుడు ఏంటంటే వేరే వాటిల్లో మన ఇంద్రియాల మనస్సుని యుక్తపరుస్తున్నాం, అందుకనే బద్దీ అయిపోతున్నాం. సో మనం ఎప్పుడైతే శుద్ధమైపోతాయో భగవంతుడి సేవలో అప్పుడు మనం అర్థం చేసుకుంటాం. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. ఇప్పుడు మనది ఒకటే ఉపాధి. ఏం ఉపాధి? భగవంతుడి సేవ, భగవంతుడి భక్తి, అదొక్కటే ఉపాధి. వేరే ఉపాధులు ఏం లేవు. మీరు ఏ ఉపాధులు ఉన్నా అవన్నీ పేర్లు ఏమైనా పెట్టుకోండి, కానీ దాని ద్వారా మనం చేయాల్సింది భక్తి, భగవంతుడికి సేవ. అప్పుడు మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోగలం శుద్ధమైపోయి. మన మనస్సు మన శుద్ధమైపోయిందంటే చాలు, మనం భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి అదే మనకు సహాయపడుతుంది, అదే మనకు మార్గాన్ని చూపిస్తుంది. గుణానురక్తం వ్యసనాయ జంతో క్షేమాయ నైర్గుణ్యమతో మనస్యాత్ యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నం శిఖాస్సధూమా భజతి హ్యన్యదస్వం పదం తథా గుణకర్మానుబద్ధం విత్తిర్మనశ్రయతేన్యత్ర తత్వం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే ఒక జీవాత్మ యొక్క మనస్సు ఇంద్రియ తృప్తి, ఈ భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తి కోసం తహతహలాడుతుందో అప్పుడు అది ఒక ఆత్మను బందీపరిచేసి రకరకాల కష్టాలని తీసుకొస్తుంది. కానీ అదే మనస్సు ఎప్పుడైతే ఇంద్రియ భోగ వృత్తితో విరక్తి పొంది అప్పుడు విరక్తి పొందుతుందో ఈ ఇంద్రియ తృప్తి చేయకూడదు అనేసి అప్పుడు ముక్తి మార్గం వైపు అది తీసుకెళ్తుంది. సో అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే మనకు జ్యోతి వెలుగుతుంది కదా, అందులో విక్ ఉంటుంది, ఘీ ఉంటుంది, నెయ్యి ఉంటుంది, నెయ్యిలో మనము అది విక్ ఉంటుంది, దాన్ని మనం వెలిగిస్తాం, అప్పుడు మంట వస్తుంది, అవునా? సో అప్పుడు అందులోంచి చాలా మీకు పొగ వస్తుంది. ఒకవేళ నెయ్యి లేకపోతే సరిగ్గా కాలకపోతే ఆ విక్ సరిగ్గా కాలకపోతే ఆ విక్ కాలిపోయి, నెయ్యి సరిగ్గా సప్లై అవ్వకపోతే ఆ విక్ కాలిపోయి ఆ నల్లగా దాని నుంచి పొగలు వచ్చి ఇంకా మొత్తం నల్లగా మారిపోతుంది, నల్ల పొగ వచ్చేస్తుంది, అవునా? సరైన వెలుతురు రాదు, పొగ ఎక్కువ వస్తుంది, వెలుతురు తక్కువ అయిపోతుంది. సో అలా అన్నమాట. అప్పుడు అదే సరిగ్గా వెలగట్లేదండి. అలాగే మనస్సు కూడా సరిగ్గా పనిచేయలేదనుకోండి, అది ఇంద్రియ తృప్తిలో మునిగిపోయి ఉంటే మిమ్మల్ని బందీ చేస్తుంది. అదే సరిగ్గా అది పనిచేస్తే అప్పుడు మీరు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. సో అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట ఉదాహరణ ఇచ్చి. నెక్స్ట్ 9వ శ్లోకం. ఏకాదశాసన్ మనసో హి విత్త ఆకూతయ పంచధియోభిమాన మాత్రాని కర్మాణి పురం చ తాసాం వదంతి హైకాదశ వీరభూమి. సో ఇక్కడ మొత్తం వచ్చేసి 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, ఇంకొక ఇగో అహంకారం అనేది ఉంది. దీని ఇలా ఒక 11 ఐటమ్స్ ఉన్నాయి మనస్సు పనిచేసుకోవడానికి. ఓ హీరో ఇక్కడ అంటున్నారంటే, ఓ రాజా, ఇంకా వీటన్నిటికీ మరి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంద్రియాలు పనిచేయడానికి, ఇంకా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేయడానికి కూడా కొన్ని ఉంటాయి, ఐటమ్స్ ఉంటాయి. ఈ విధంగా రకరకాల సంబంధాలు, శరీరాలు, సమాజము, ఇవన్నీ కూడా మనస్సు కార్యాలు చేసుకునే క్షేత్రాలు. ఎందుకంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ చెప్తారు, బాగా క్లియర్గా అర్థమవుతుంది మనకి. నెక్స్ట్ శ్లోకం కంటిన్యూషన్ యాక్చువల్లీ ఇది 10వ శ్లోకము. గంధాకృతి స్పర్శ రసస్రవాంసి విసర్గరత్యర్థ్యాభిజల్ప శిల్ప ఏకాదశాం స్వీకరణం మమేతి శయ్యం అహం ద్వాదశమేక ఆహు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వాటి యొక్క వస్తువులు ఏంటి, అవునా? గంధ, స్పర్శ, రూప, రుచి, ఇవన్నీ. ఇంకా శబ్దం, ఓకే. ఇంకా 5 కర్మేంద్రియాలు ఉన్నాయి, వాటికి మాట్లాడడం, వాక్శక్తి, స్పర్శ, మూమెంట్, కదలడం అంటే మన చేతులు కాళ్ళ ద్వారా, ఇంకా మలమూత్రం త్యాగం చేయడం, ఇంకా మైథునంలో పాల్గొనడం, ఇవన్నీ 5 రకాల కర్మేంద్రియాలు చేసే కార్యాలు. ఇది కాకుండా మనకి ఇంకా ఇంకోటి ఉంది, ఫాల్స్ ఈగో అని చెప్పారు కదా, ఈగో అహంకారం. దాని ద్వారా ఏంటి అది ఎలా పనిచేస్తుందంటే,
ఇది నా శరీరం, ఇది నా సమాజం, ఇది నా కులం, ఇది నా మతం, ఇది నా సంసారం, ఇది నా పరివారం, ఇది నా దేశం. ఈ విధంగా నా నేను నాది అనేదే ఆ అహంకారం సృష్టించేది. ఇది నేను, ఇది నాది, ఇది అహంకారం సృష్టిస్తుంది. ఇవన్నీ కూడా ఈ 5 కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఇంకా అహంకారం ద్వారా మనస్సు పనిచేస్తుందంట. సో ఇంకా కొంతమంది ప్రకారం ఈ శరీరం అనేది కూడా మనస్సు యొక్క కార్యక్షేత్రం, ఇది 12వది అనుకోండి. సో ఈ విధంగా రకరకాల కార్యక్షేత్రాలు ఉన్నాయి మనసుకి. ఎలా పనిచేస్తుంది మనస్సు? ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా, శరీరం ద్వారా, అహంకారం ద్వారా. ద్రవ్యస్వభావశయకర్మకాలైర్ ఏకాదశామి మనసో వికార సహస్రశతశ కోటిశశ్చ క్షేత్రజ్ఞతో నామితో నస్వతస్యు. సో ఇక్కడ ఫిజికల్ ఎలిమెంట్స్, నేచర్, ఒరిజినల్ కాజ్, కల్చర్, డిస్టెంట్ టైం ఎలిమెంట్ ఆర్ ఆల్ మెటల్ కాజెస్. సో ఇవన్నీ పంచమహాభూతాలు కానీ, ప్రకృతి కానీ, మూల కారణం కానీ, ఈ సంస్కృతి కానీ, లేకపోతే మీకు గతి కానీ, సమయం కానీ, ఇవన్నీ కూడా రకరకాల భౌతిక కారణాలు. ఇవన్నిటి కారణాల ద్వారా ఈ 11 ఏవైతే ఉన్నాయో కార్యాలు, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కలిసి కాంబినేషన్ ద్వారా, అంటే సమయము, కాలము, ప్రకృతి, ఇవన్నిటి ప్రభావం ద్వారా ఈ 11 కార్యాలు ఇంకా రకరకాల వందల వేల కొద్ది కార్యాలుగా మారిపోతాయి. తద్వారా మనస్సుకు చేయడానికి ఎన్నో కార్యాలు చేయడానికి పెద్ద క్షేత్రం లభిస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏం జరగవు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క నిర్దేశానుసారంగానే జరుగుతాయి. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుడి నిర్దేశానుసారంగానే నడుస్తుంది. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క హృదయంలో కూర్చున్నారు, పరమాత్మ రూపంలో ఆయన చూస్తున్నాడు, ఆయన క్షేత్రజ్ఞ. ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రకృతిలో ఎన్నో జరుగుతున్నాయి, అయినా అవన్నీ కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే జరుగుతున్నాయి, ఇండిపెండెంట్గా ఏం జరగట్లేదు. అవునా? సర్వస్యజాహం హృదయ సన్నివిష్టం అని చెప్పాడు కృష్ణుడు. నేను ప్రతి ఒక్క హృదయంలో కూర్చొని అందరికీ సరైన జ్ఞానాన్ని, తెలివిని, స్మరణ శక్తిని ఇస్తున్నాను. మర్చిపోయేలా చేసేది కూడా నేను. అలాగే ప్రకృతి మయాధ్యక్షేణ ప్రకృతి శూయతే చరాచరం హేతునానేన కౌంతేయ జగత్ విపరివర్తది. ఈ సృష్టి ప్రకృతి నా అధ్యక్షతలో నడుస్తుంది. అందులో అన్నీ ఏవైతే కదిలేవి, కదలని పుట్టున్నాయి కదా, అన్నీ నా అధ్యక్షతలోనే జరిగేవి. కాబట్టి ఇవి మళ్ళీ ప్రళయం వచ్చి నశించిపోవడం, మళ్ళీ సృష్టి అంతా కూడా నా అధ్యక్షతలో నడుస్తుంది. సో ఇక్కడ జరిగేవన్నీ సృష్టిలో భగవంతుడి యొక్క అధ్యక్షతలోనే అన్నీ నడుస్తున్నాయి. అది ముందు చెప్పారు. అంటే పరమాత్మ ఆయన ఒక క్షేత్రజ్ఞ. 2 రకాల క్షేత్రజ్ఞాలు ఉంటారు, ఒకరు పరమాత్మ, ఇంకొకరు జీవాత్మ. ఇప్పుడు జీవాత్మ గురించి నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు. క్షేత్రజ్ఞ ఏత మనసో విభూతిర్ జీవస్య మాయ రచితస్య నిత్యా ఆవిర్హిత క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచష్టేహ్య విశుద్ధకర్తు. సో ఏ ఆత్మ అయితే కృష్ణ భావనామృతంలో లేదో అలాంటి ఆత్మకి రకరకాల భౌతిక కోరికలు, కలలు కంటూనే ఉంటుంది ఈ బహిరంగ శక్తి యొక్క ప్రభావం ద్వారా. తద్వారా ఇవన్నీ ఎప్పటి నుంచో ఈ కోరికలు, భౌతిక ఇచ్చలు, ఇవన్నీ ఆశలు ఎంతో సమయం నుంచి మనకు ఉన్నాయన్నమాట. అవన్నీ అప్పుడప్పుడు పడుకున్నప్పుడు కూడా కళ్ళలో కూడా వస్తుంటాయి. లేకపోతే మరీ డీప్ గాఢ నిద్రలో వెళ్ళినప్పుడు అవి మర్చిపోతాం మనం, కానీ మామూలుగా అయితే గుర్తుంటాయి. సో కానీ ఎవరైతే జీవన్ముక్త అంటే ఈ శరీరంలో జీవించి కూడా ముక్తావస్థకు చేరుకున్నారో ఆ వ్యక్తి ఇవన్నీ విషయాలు బాగా అర్థం చేసుకుంటాడు. ఎలా అన్ని భౌతిక కోరికలు ఎన్నో జన్మల నుంచి ఉన్నాయి, వాటిని మనం ఎలా అధిగమించాలి, ఎలా ఈ ప్రకృతి 3 గుణాల బద్దీ అవ్వకుండా ఉండాలి అనే విషయాలన్నింటినీ కూడా ఒక జీవన్ముక్త అర్థం చేసుకోగలడు అనమాట. సో 2 రకాల వ్యక్తులు ఉంటారు యాక్చువల్లీ, నిత్యబద్ధ, నిత్యముక్త. నిత్యబద్ధ అంటే ఎప్పుడు మనం అందరం బద్దులు అయిపోయి ఉన్నాము ఈ ప్రపంచంలో, నిత్యబద్ధ. నిత్యముక్త అంటే ఎవరైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళు నిత్యముక్త అవస్థలో ఉంటారు. కానీ నిత్యబద్ధలు కూడా ముక్తావస్థకు చేరుకోవచ్చు. ఎలాగా అంటే మనస్సుని నియంత్రించి. తద్వారా మనస్సుని నియంత్రించుకుంటే అది భౌతిక కార్యాల్లో నిమగ్నం అవ్వకుండా భక్తి కార్యాల్లో నిమగ్నం అయిపోతే మనకు ముక్తిని ప్రసాదిస్తుంది. సో ఇహాయస్య హరిర్దాస్య అని రూప గోస్వామి పాద అన్నారు. ఎవరైనా సరే ఇలా కృష్ణ భక్తిని, కృష్ణ సేవని స్వీకరిస్తే వాళ్ళు ముక్తావస్థకు చేరుకున్నట్టే. సో జీవన్ ముక్త స ఉచ్యతే. ఎవరైతే కృష్ణ భక్తిలో నిమగ్నమై ఇప్పుడు ఎవరి జీవిత లక్ష్యమో కృష్ణ సేవ మాత్రమే, కృష్ణ భక్తి మాత్రమే అంటే ఆల్రెడీ వాళ్ళు ముక్తావస్థలో ఉన్నారు.
ఓకే, నెక్స్ట్ 13, 14. క్షేత్రజ్ఞ ఆత్మపురుష పురాణ సాక్షాత్ స్వయం జ్యోతిరజ పరేష నారాయణో భగవాన్ వాసుదేవ స్వమాయయాత్మన్య విధీయమాన యతానిల స్థావర జంగమానాం ఆత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్ ఏవం పరో భగవాన్ వాసుదేవః క్షేత్రజ్ఞాత్మేదమనుప్రవిష్టః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముందే చెప్పుకున్నాం మనం 2 రకాల క్షేత్రజ్ఞులు, ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. సో ఈ పరమాత్మ భగవంతుడు సర్వంతేయాని, ఆయన అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, ఆయన ఎవరిపైన ఆధారపడి ఉండరు. ఆయన గురించి మనము ఇలా శ్రవణం ద్వారా శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు. ఆయనకి జన్మమృత్యు జరావాదులు ఉండవు, ఆయన దానికి అతీతము, 3 గుణాలకు అతీతము. ఇంకా అన్ని రకాల దేవతల్ని బ్రహ్మతో సహా అందరినీ కూడా ఆయన్నే నియంత్రిస్తున్నాడు. ఆయన అనుగతిలోనే ఉన్నాడు, ఆయన పేరు నారాయణ. సో ఈ సృష్టికి ప్రళయానికి ఆయన మూలం. సృష్టి జరిగిన తర్వాత, ప్రళయం అయిన తర్వాత అన్నీ కూడా ఆయనలోనే ప్రవేశిస్తాయి. సృష్టి సమయంలో ఆయన నుంచి అన్ని ఉత్పన్నమవుతాయి. సో ఆయనకి అన్ని రకాల శక్తులు, ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇంకా ఆయనే వాసుదేవ అని పిలుస్తాం మనం, పరమేశ్వర భగవంతుడు. ఆయన శక్తి ద్వారానే ఆయన విస్తరించి పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తున్నారు. ఈ విధంగా ఆయన అన్నిటినీ నియంత్రిస్తున్నారు. ఇంకా అందరి శరీరాల్లో కూడా నివసిస్తున్నారు. సో అదే ఇక్కడ చెప్పారనమాట. సో మనకి నెక్స్ట్ ఇంకొక 2-3 శ్లోకాలు ఉన్నాయి, అవి చూసుకొని ముగిద్దామంట. సో ఇంకా బ్రహ్మజ్యోతి కూడా వాసుదేవుని యొక్క శరీరం నుంచి వచ్చే కాంతి. మనకి బ్రహ్మ సంహితలో రాశారు, యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి కోటిశ్వశే వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేషభూతం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా గోవిందుడి నుంచి మొత్తం కాంతి కూడా బయటకు వచ్చేది, వెలుగు. ఆ వెలుగునే బ్రహ్మజ్యోతి అంటాం. సో ఈ విధంగా అన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చాయి, తర్వాత అన్నీ భగవంతుడి లోపలికి వెళ్ళిపోతాయి. నయావదేతాం తనుభ్రన్నరేంద్ర విధూయ మాయాం వయునోదయేన విముక్త సంగో జిత సత్పసపత్నో వేదాత్మతత్వం భ్రమతీత తావత్. ఓ రాజా రఘుగణ, ఎప్పటికైతే ఈ బద్ధజీవి ఈ యొక్క భౌతిక శరీరాన్ని స్వీకరించిందో, ఇంకా ఈ భౌతిక చేతన భోగవృత్తిని వదులుకోదో, ఎంజాయింగ్ మెంటాలిటీని, ఇంకా ఎప్పటివరకైతే 6 శత్రువుల్ని జయించదో, ఇంకా ఆత్మసాక్షాత్కారం స్థరానికి రాదో, ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొంది అప్పటి వరకు రకరకాల శరీరాల్లో రకరకాల స్థలాల్లో భ్రమిస్తూనే ఉండాలి. సో అందుకనే ఈ సర్వోపాధి వినిర్ముక్త స్థాయికి మనం చేరుకోవాలి. నేను అది కాదు, మనం ఒకటే ఉపాధి, మనం కృష్ణుడి యొక్క దాసులము, కృష్ణుడికి సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి, ఇది ఒకటే. ఈ స్థాయికి మనం చేరుకుంటేనే మన జీవితం సార్థకం అయిపోతుంది. లేకపోతే బందీ అయ్యే ఉంటాం ఈ భౌతిక ప్రపంచంలో. అదే ఇక్కడ చెప్తున్నారు, నయావదే తన్మన ఆత్మలింగం సంసారతాపావపనం జనస్య యచ్చోకమోహ మయరాగలోభ వైరానుబంధం మమతాం విదత్తే. సో ఈ ఆత్మ యొక్క ఐడెంటిటీ, ద మైండ్, ఈ మనస్సే ఆత్మ యొక్క పరిచయం. అదే అన్ని రకాల కష్టాలు, మనం ఈ దుఃఖాలు ఈ యొక్క ప్రపంచంలో అనుభవిస్తున్నానికి కారణం. సో అందుకనే ఎప్పటివరకు అయితే ఈ విషయాన్ని మనం తెలుసుకోము, ఈ జ్ఞానం అనేది చాలా అవసరం. ఈ జ్ఞానం మనకు ఎప్పటివరకు లభించదు, అది మనస్సు మనకు కారణం అని. అప్పటి వరకు మనం ఈ శరీరాలు ఇలా స్వీకరిస్తూ రకరకాల బ్రహ్మాండాలు లేకపోతే స్థలాల్ని భ్రమిస్తూనే ఉండాలి. ఇంకా ఈ మనస్సు ఇటువంటి రోగాలతో గ్రస్తమై, భవరోగం, మోహము, మాయ, దుఃఖము, రాగ, ద్వేష, లోభం, అసూయ, ఇటువంటి రకరకాల అన్ని అనర్థాలతో నిండి ఉండడం కారణంగా అది మనకు ఈ భౌతిక బంధనంలో చిక్కుకునే విధంగా చేస్తుంది. మనం అనుకుంటాం ఇదే నా ప్రపంచం అని. సో ఇలాంటి కలుషితమైన మనస్సు ఆలోచిస్తుంది నేను ఈ శరీరం అని.
కానీ శుద్ధమైన మనసు అర్థం చేసుకుంటుంది ఈ శరీరం కాదు ఆత్మ అని. ఓకే, లాస్ట్ శ్లోకం. భ్రాతృవ్యమేనం దదబ్రవీర్యం ఉపేక్షయాధ్యేధితమప్రమత్తః గురోర్హరేశరణోపాసనాస్త్రో జహివ్యలీకం స్వయమాత్మమోక్షం. సో ఏ మనస్సుని నియంత్రించలేదో అది అన్నిటికన్నా పెద్ద శత్రువు. ఇది భగవద్గీతలో కూడా చెప్పారు, ఇక్కడ అది కూడా రిపీట్ అవుతుంది మళ్ళీ. మనస్సును మనం నియంత్రించకపోతే అది మన పెద్ద శత్రువుగా మారిపోతుంది. దాన్ని మనం నిర్లక్ష్యం చేసి ఏం అవసరం లేదు నియంత్రించడం, అంతా మైండ్ కంట్రోల్ ఏం అవసరం, మనస్సును నియంత్రించడం, వశీభూతపరచుకోవడం ఏం అవసరం. మనసు ఏదంటే చేద్దామంట, అది ఏమంటే సరే అనేసరి అనుకోండి, అది ఇంకా ఇంకా చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఆ శత్రువుకి శక్తి పెరిగిపోతుంది, మీ పైనే విజయాన్ని సాధిస్తుంది. యాక్చువల్లీ ఇదంత అంటే ఇది అంత శక్తివంతమైనది కాదు, కానీ మనం నిర్లక్ష్యం ద్వారా మనం పట్టించుకోవడం కారణంగా అది అంత శక్తివంతమైన శత్రువుగా మారిపోయింది. అసలైతే కాదు అది, కానీ మనమే దాన్ని శక్తివంతమైన శత్రువుగా తయారు చేస్తున్నాం. తద్వారా అది మన ఆత్మ చేతన్నే కప్పేస్తుంది. అందుకని ఓ రాజా, దయచేసి నువ్వు నీ మనస్సుని ముందు నియంత్రించుకో. ఎలా నియంత్రించుకునే మార్గం ఏంటి? లాస్ట్ ఫైనల్ కంక్లూజన్. వెపన్ ఆఫ్ సర్వీస్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ అండ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. డూ దిస్ విత్ గ్రేట్ కేర్. జాగ్రత్తగా ఈ పని చేయి. ఏం చేయాలి? మనము అస్త్రం ఏంటి? మనస్సుని నియంత్రించుకునే, మనస్సు పైన విజయం సాధించే అస్త్రం ఏంటంటే మన గురువుకి, భగవంతుడికి సేవ చేసుకోవడం. జాగ్రత్తగా సేవాపరాధం చేయకుండా. అదే ఇక్కడ చెప్పారు. గురోర్ హరేశ్చరణోపాసనాస్త్రో. ఏమస్త్రం అంట? గురు హరేశ్ చరణోపాసనాస్త్రో. గురువు మరియు హరి యొక్క చరణాలను ఉపాసన చేసుకుని అస్త్రం ద్వారాను మనస్సుని జయించవచ్చు అని చెప్తున్నారు. శ్లోకంలో ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. అయినా కానీ ఎలా మనస్సుని నియంత్రించుకోవాలి, ఎలా మనస్సుని జయించాలి? మీరు రకరకాల సెమినార్లు, ఆర్ట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అని రకరకాల మోటివేషనల్ స్పీకర్లు ఏవో చెప్తారు. వినడానికి బాగుండొచ్చు, కానీ పనిచేయవన్నీ. పనిచేసేది ఒకటే మనస్సు. మందు పనిచేసే అస్త్రం ఒకటే. ఏంటి పనిచేసేది? ఒకటే, మనస్సుని నియంత్రించుకోవడానికి గురువు ఇంకా భగవంతుడి సేవ. జాగ్రత్తగా అంటే ఎలా చేయాలంటే ఇక్కడ మన కృష్ణ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు. మనము భగవంతుడికి సేవ చేయాలి, గురువు యొక్క మార్గదర్శనలో గురువు ఇచ్చిన ఆదేశాల్ని అనుసరిస్తూ బాగా. అందుకే ప్రతి ఒక్కరు కూడా గురువుని స్వీకరించాలి. ఒక గురువు అన్న మీకు ఉండాలి లైఫ్లో, మిమ్మల్ని డైరెక్ట్ చేయడానికి, మార్గదర్శనం చేయడానికి. జీవించి ఉన్న లివింగ్ గురువు ఒకరు అవసరం మీకు మార్గదర్శనం చేయడానికి. శాస్త్రాల అనుసారంగా భగవంతుడికి ఎలా సేవ చేసుకోవాలో మిమ్మల్ని సరిగ్గా ఒక దారి చూపించే వాళ్ళు కావాలి. సో అలాంటి మార్గదర్శకుల గురువు యొక్క ఆదేశానుసారంగా మీరు జీవించి భగవంతుడికి సేవ చేసుకుంటే తద్వారా మీరు మనస్సు పైన జయిస్తారు, మనస్సుని జయించగలరు. అలా కాకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే, ఇష్టం వచ్చినట్టు జీవిస్తే మనస్సుని ఎప్పుడు నియంత్రించుకోలేరు. ఎన్నో సెమినార్లు, మోటివేషనల్ స్పీకర్ల యొక్క కథలు, స్టోరీలు విన్నంత మాత్రాన ఏమీ కాదు. అప్పుడు ఆ క్షణంలో ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. అంతేగాని దేనికి పనికిరాదు. ఇది పనికొచ్చేది అసలైన మందు, అసలైన శాస్త్రం, అస్త్రం. మనస్సుని నియంత్రించుకునే అస్త్రం ఇది ఒక్కటే, వేరేదేది లేదు. మనస్సుని నియంత్రించే అస్త్రము ఇక్కడ రాశారు. బ్రహ్మాండ భ్రమితే कोनो भाग्यवान जीव गुरु कृष्ण प्रसाद पाए भक्ति लता बीज. భక్తి లత బీజం ఎలా లభిస్తుంది? గురువు కృష్ణుడి యొక్క ప్రసాదం. చూడండి, గురువు యొక్క కృప ద్వారా కృష్ణుడు లభిస్తాడు, కృష్ణుడి యొక్క కృప ద్వారా గురువు లభిస్తాడు మీకు. సో మీకు ఫస్ట్ గురువుని ఆశ్రయించాలని చెప్పాం. మరి ఎలా మరి మీకు తెలిసేది? మీరు కృష్ణుడు ప్రార్థించుకోండి. మీరు నిజాయితీగా ఉన్నారనుకోండి, నేను నిజంగా ఒక గురువుని అనుసరించాలనుకుంటున్నాను, నేను నిజాయితీగా ఆ గురువు, ఒక ప్రామాణికమైన బోనఫైడ్ గురువు నేను ఫాలో అవ్వాలనుకుంటున్నాను జీవితంలో. నా ఇష్టం వచ్చినట్టు జీవించకుండా, మన మనసు చెప్పినట్టు వినకుండా ఒక గురువు చెప్పినట్టు వినాలనుకుంటున్నాను. ఏ గురువు అయితే మన పరంపరలో వచ్చారో, శాస్త్రాల అనుసారంగా మనకు శిక్షణలు ఇస్తున్నారో, నాకు డైరెక్ట్గా ఇన్స్ట్రక్ట్ చేసే ఒక వ్యక్తి
నాకు చెబితే నేను విని ఫాలో అవ్వాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడు నిజంగా సిన్సియర్గా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటారో భగవంతుడు మీ దగ్గరికి గురువుని పంపిస్తారు, లేకపోతే మిమ్మల్ని గురువు దగ్గర తీసుకెళ్తారు. మీరు రెడీగా ఉండాలి మరి దానికి. టైంపాస్ చేయకూడదు, జాగ్రత్త. అందుకే చెప్పారు. చాలామంది గురువు దగ్గరికి వెళ్ళిపోతారు. గురూజీ మాకు ప్రశ్న అడిగేస్తాడు, ఏం చేయాలని. గురువు చెప్తాడు, ఏమి చేయరు ఇంటికి వెళ్ళిన తర్వాత. అలా వినేసి వదిలేస్తారనమాట. అలాంటప్పుడు అంటే ఇన్సిన్సియర్ అనమాట, నిజాయితీ లేదు. అలాంటి వారికి కృష్ణుడి యొక్క కృప లభించదు, గురువు కృప లభించదు, మనసును నియంత్రించుకోలేరు, భగవద్ధామానికి వెళ్ళలేరు. అందుకని టైంపాస్ చేయకూడదు. గురువుతోని భగవంతుడితోని మనం చేయాల్సింది సీరియస్గా చాలా జాగ్రత్తగా భక్తి చేసుకోవాలి. అదే ఇక్కడ చెప్పారనమాట. ఇంకొకటి ప్రభుపాద గారు చెప్తాను ఫస్ట్ లైన్లోనే, మనస్సు చెప్పేది నెగ్లెక్ట్ చేయాలి. మనస్సు ఏవో చెప్తుంది, ఇది చెయ్యి అది చెయ్యది, మనస్సును పట్టించుకోకూడదు. మనము గురువు మరియు గురువు సాధు శాస్త్రాల వాక్యాలని పట్టించుకోవాలి, మనస్సును పట్టించుకోకూడదు. అంతే. మనం రివర్స్ చేస్తాం, అందుకే సమస్య. ఓకే, ఇంకా ఏ మోటివేషన్ స్పీకర్లు, ఏ మోటివేషన్ క్లాసులు, ఇంకా ఏవో చెప్తుంటారు మనసుని ఎలా నియంత్రించుకోవాలని. అవన్నీ వేస్ట్, దేనికి పనికిరావు. ఇది ఒకటే అసలైంది. ఎందుకంటే ఇది భాగవతం చెప్తుంది, ఇది పర్ఫెక్ట్. భగవంతుడి కృష్ణుడికి భాగవతానికి ఏమాత్రం తేడా లేదు. భగవంతుడి నామం, భగవంతుడి రూపం, భగవంతుడి లీల, భగవంతుడు యొక్క ఈ గ్రంథావతరమైన శ్రీమద్ భాగవతానికి ఏమాత్రం తేడా లేదు. ఓకే, హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.